రాష్ట్ర సారథిగా ఈటలకే ఛాన్స్ అని అంటున్నారు. మరి ఎంతవరకు ఈటలకు ఛాన్స్ వస్తుందో చూడాలి. అయితే ఏదేమైనా ఈటలకు ఛాన్స్ వస్తే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి ఒక సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. వేరే అంటే ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే ఒక మూడో ఫ్రంట్ లాగా ఏదైతే కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే కూటమి ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఏదైతే కూటమి ఉందో జనసేన, బీజేపీ, టీడీపీ, ఇట్లా తెలంగాణలో కూడా ఈటల రాజేందర్ సారథ్యంలో బీజేపీ అట్లాగే జనసేన నుండి పవన్ కళ్యాణ్ ఇక్కడ కొంత ప్రచారం చేసి ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకొని ఇక్కడ కూడా పార్టీని ఎక్కువ చేయాలనే అవకాశం ఆయన తీసుకోవచ్చు. చంద్రబాబు కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను, మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ టీడీపీలోకి తీసుకొచ్చి అట్లాగే బీజేపీ ఎట్లాగో బలంగా ఉంది కాబట్టి ఈ మూడు పార్టీలు బలమైన కూటమిగా తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది. అది ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితే, లేకపోతే ఇంకా అది పట్టించుకునే అవకాశం ఉండదు. ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా అధికారంలోకి వస్తుందని చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం బీజేపీకి తెలంగాణలో ఉంది. ఈటల రాజేందర్కు ఛాన్స్ ఇస్తే